గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్, కార్మిక్ బ్లాక్స్లో ముఖ్యంగా మనీ ఆపేయడానికి మరొక రీజన్ వచ్చేసి మన పితృకర్మలు అని చెప్పేసి అన్నారు ఒకసారి. దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలంటారు? వాళ్ళని నేను యాన్సెస్టర్స్ అని చెప్తాను. బికాజ్ యాన్సెస్ట్రల్ కర్స్ అంటే పెద్దలు కర్స్ అప్పుడప్పుడు ఒక ఫ్యామిలీలో కొంతమందికి న్యాయం జరగకపోవడం, ఇది పాస్ట్ జన్మ నుంచి. ఇది కూడా కార్మిక్ బ్లాక్ ఫ్రమ్ ద పాస్ట్ అంటారు. అంటే ప్రీవియస్ జన్మ నుంచి ట్రావెల్ అయింది ఈ జన్మకి. ఎవరో కర్స్ చేశారు ఆ జన్మలో. పెద్దలు ఖర్చు చేయొచ్చో, రిలేటివ్స్ ఖర్చు చేయొచ్చో, నువ్వు ఎవరికో ఒక మోసం చేసావు, వాళ్ళు నువ్వు చేసిన పనికి నీ తప్పు లేకపోయినా నిన్ను జన్మలుగా నిన్ను ఖర్చు చేశారు. లేదు అంటే ఆ ఫ్యామిలీనే ఖర్చు చేయడం, డబ్బు ఇట్లా అవ్వాలి కాక మీ ఫ్యామిలీలో అందరూ డబ్బులకి ఇది అవ్వాలి కాక, ఇట్లాంటివన్నీ ఏదో ఖర్చు చేసేసి ఉంటారు. బికాస్ కర్స్ అనేది చాలా పెద్ద బ్లాక్ అనమాట. ఎందుకు కర్స్ అనేది ఇంపార్టెంట్ అంటే మనకి అందులో ఒక ఎమోషన్, బాడీ వైబ్రేషన్, ఒక థాట్ టక్మని ఒకే మూమెంట్ అండ్ బాడీ ఇట్లా రిగరస్గా మనం కర్స్ చేసినప్పుడు అది వెళ్ళిపోతుంది అది విశ్వానికి. అండ్ ఇట్ విల్ స్టార్ట్ మేనిఫెస్టింగ్. అదొక ఎనర్జీ లాగా ఫామ్ అవుతుంది. అదొక ఎంటిటీ అంటారు, కానీ ఎంటిటీ గురించి నేను ఐ విల్ నాట్ స్పీక్ నౌ. బట్ అదొక ఫామ్ అయింది అంతే. సో ఇప్పుడు పాస్ట్ జన్మ నుంచి ట్రావెల్ అవుతుంది. ఇది యాన్సెస్ట్రల్ కర్స్ అంటారు దీన్ని. అంటే పెద్దల కర్స్ వల్ల కొంతమందికి మనీ బ్లాక్స్, ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి మనీ బ్లాక్, ఆ ఫ్యామిలీలో ప్రతి వాడికి అదొక అన్కాన్షియస్ ప్రోగ్రామ్ అయిపోయింది. ఈ అన్కాన్షియస్ ప్రోగ్రామ్ని నువ్వు కాన్షియస్గా ఓపెన్ చేసినా నీకు మిర్రర్లో కనపడదు. ఎక్కడ నువ్వు రీప్రోగ్రామ్ చేయడానికి నీకు నీ ఇన్నర్ చైల్డ్ చెప్పలేదు. ఎందుకంటే నీకు తెలీదు ఎవరు బ్లాక్ ఎక్కడి నుంచి ఫామ్ అయింది. ఇది నీకు తెలియని బ్లాక్ ఇది. సో ఈ యాన్సెస్ట్రల్ బ్లాక్స్ ఉంటాయా? కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు, అందరికీ ఉండకపోవచ్చు. సో కానీ ఓవరాల్గా ఇది ఒక బ్లాక్ లాగా నేను నా ప్రోగ్రాంలో హీలింగ్ చేస్తుంటాను, యాన్సెస్ట్రల్ బ్లాక్స్ అనేసి. ఇది కూడా ఏంజలిక్ హీలింగ్ ప్రాసెస్లో ఉంటుంది. సో ఇది ఏంటంటే ఈ జన్మలో అయితే నీకు ఒకవేళ అవగాహన ఉంటే యాన్సెస్ట్రల్ బ్లాక్స్, ఈ పెద్దలు హట్ అయ్యారు మీ ఫ్యామిలీ మెంబర్స్ వల్ల అని నీకు తెలిసిపోతుంది ఈ జన్మలో అయితే. పాస్ట్ లైఫ్ నీకు తెలీదు, ఇట్స్ అన్ అన్కాన్షియస్ బ్లాక్. ఈ అన్కాన్షియస్ బ్లాక్స్ అనేది హీల్ చేసుకోవాల్సిందే. దానికి మన చేతిలో ఏం లేదు. నువ్వు హీల్ అవుతూ నీకు లెసన్ రావాలి. సో ఆ పాస్ట్ నుంచి ట్రావెల్ అయ్యడం వల్ల ఈ జన్మలో నువ్వు పడుతున్నావు కదా. సో దీని లెసన్ నువ్వు నేర్చుకోవాలి, దీనికి అడిగేసుకోవాలి. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళని ఎవరైతే ఈ జన్మలో యాన్సెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి మీరు ఎప్పుడు ఈవెంట్స్ చేస్తారు కదా, పెద్దల ఈవెంట్స్, పెడతారు కదా, చాలా ఫుడ్ పెడతారు, నైవేద్యాలు పెడతారు, అవి చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ కృతజ్ఞత. వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి. ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ ఫర్గివ్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. పోనో ప్రేయర్ వాళ్ళకి కూడా ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ ఫర్గివ్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని వాళ్ళకి 108 టైమ్స్ చేయాలి. వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి చేస్తూ ఈవెన్ వాళ్ళ వల్ల ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఫస్ట్ ఎవరికో వచ్చింది ఆ కర్స్ ట్రావెల్ అవుతుంది. దాని వాళ్ళకు కూడా ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ ఫర్గివ్. ఇదేంటంటే బేసిక్ లెవెల్లో క్లియరెన్స్ అవుతుంది అనమాట. నువ్వు క్లియర్ చేసుకుంటున్నావు, హీల్ అవుతున్నావు స్లోగా. వాళ్ళు కూడా పోనీలే ఇంకా చాలే అని ఆ కర్స్ని ఎనర్జీ తగ్గుతుంది స్లోగా. బట్ ప్రాపర్గా దీన్ని క్లియరెన్స్ చేసుకోవాలి అంటే కార్డ్ కటింగ్ ప్రాసెస్. కార్డ్ కటింగ్లో ఖచ్చితంగా ఈ యాన్సెస్ట్రల్ కర్స్, యాన్సెస్ట్రల్ వల్ల రిలేషన్షిప్స్ సంథింగ్ ఏదో కర్స్ ఉంటే యాన్సెస్ట్రల్స్ కూడా మనం కట్ చేసుకోవచ్చు అనమాట, కార్డ్ కటింగ్ ప్రాసెస్. సో కార్డ్ కటింగ్ అనేది సెల్ఫ్ సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్లో నేను పీపుల్స్ అంటే నీకు వాళ్ళ పేరు తెలుసు, నీకు వాళ్ళు తెలుసు, నీ మైండ్లో తెలుసు ఈ యాన్సెస్ట్రల్స్ ఉన్నాయి. బట్ కొంతమంది తెలీదు. ఆ తెలియని యాన్సెస్టర్ పాస్ట్ కర్మలో కూడా వీ కెన్ క్లియర్ త్రూ కార్డ్ కటింగ్ ప్రాసెస్, హిప్నోథెరపీ ప్రాసెస్లో. సో అది నేను సెల్ఫ్ సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్లో ఆల్రెడీ ప్రోగ్రామ్స్ ఆర్ రన్నింగ్. అందులో ఫస్ట్ డేలో చేస్తాము. సో ఫస్ట్ డేలో ఈ ప్రాసెస్ చేసిన రోజు నీకు బాగా నిద్ర వస్తుంది. ఎవరికైనా చేస్తే వాళ్ళకి బాగా నిద్ర వస్తుంది.
ఎంత నిద్రపోతారంటే ఆ రోజంతా నిద్ర వస్తుంది, ఆఫీస్ పని చేయబుద్ధి కాదు, ఆఫీస్కి వెళ్ళినా డ్రౌజీగా ఉంటుంది. డ్రైవింగ్ కార్ ఇలాంటివన్నీ చేయొచ్చు, కానీ చాలా ఇంపార్టెంట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి అంటే సాటర్డే రోజు, ఎందుకంటే ఎవ్రీ సాటర్డే ఎర్లీ మార్నింగ్ 5:15కి చేస్తాము ఈ ప్రాసెస్. సో ఎవ్రీ అదర్ సాటర్డే సెల్ఫ్ సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్లో ఈ కార్డ్ కటింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇది వన్స్ ఇన్ ఏ మంత్ చేయించుకోవచ్చు, వన్స్ ఇన్ 2 months కార్డ్ కటింగ్. ఎందుకంటే కొత్త కొత్త బ్లాక్స్ క్లియర్ యాడ్ అవుతారు రిలేషన్షిప్స్లో, కొత్త రిలేషన్షిప్స్ యాడ్ అయ్యేటప్పుడు మనకి మళ్ళీ బ్లాక్స్ క్రియేట్ అవుతారు. కార్డ్ కటింగ్ అనేది 2 monthsకి ఒకసారి మ్యాక్సిమం. కొంతమంది ఏమో మళ్ళీ నాకు కావాలి అనేసి 1 monthకే మళ్ళీ చేస్తారు, ఎందుకంటే దే ఫీల్ దట్ యూనో ఆ బ్లాక్ నన్ను ఇబ్బంది పడుతుంది, అది అన్ని క్లియర్ అయిపోయింది, ఇది ఒక్కటి నాకు ఇబ్బంది అవుతుంది అని మీకే మెసేజ్ వస్తుంది. ఇది నేనేదో మీ మైండ్లో దిగి నేనేం చెప్పలేను, ఇట్స్ ఆల్ యువర్ ఎనర్జీ రీడింగ్, ఐ కెన్ అండర్స్టాండ్ అనమాట. సో దాన్ని బట్టి 2 months తర్వాత మళ్ళీ ఒకసారి చేయించుకోవాలి. అలా చేయించుకుని ఒక 3 times చేసుకున్నాం అనుకోండి కార్డ్ కటింగ్, ఇట్ ఈస్ లైక్ యూ క్లియర్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ మనీ, రిలేషన్షిప్, ట్రామాస్, ఎమోషనల్ బాండింగ్స్ ఎవరెవరితో ఉన్నాయో, నెగిటివ్ ఎమోషన్స్ వాటికి ఎవరికైతే కనెక్షన్స్ ఉన్నాయో అవన్నీ కార్డ్ కటింగ్. పాజిటివ్ నెగిటివ్ అన్నీ కట్ చేస్తాము, ఎందుకంటే ఇంకా అంత పాజిటివే ఉండాలి. తర్వాత యూ హ్యావ్ టు క్రియేట్ ఎ పీస్ఫుల్ రిలేషన్షిప్ విత్ మనీ. డబ్బుతో నీకు పీస్ఫుల్ రిలేషన్షిప్ ఉండాలి ఫస్ట్. డబ్బు ఎప్పుడు టెన్షన్గా నువ్వు అట్రాక్ట్ చేయకూడదు, ఎవరికైనా ఇచ్చేటప్పుడు కూడా టెన్షన్ ఉండకూడదు. అదే కదా డబ్బుకు తాలూకా రిలేషన్షిప్. డబ్బును చూసినప్పుడు నువ్వు ప్లెజెంట్గా తీసుకోవాలి, హ్యాపీగా రిసీవ్ చేయాలి, హ్యాపీగా ఇవ్వాలి. సో ఆ డబ్బుకే నీకు ఆ రిలేషన్షిప్ బాండ్ పెరుగుతుంది వన్స్ యూ డూ దిస్ కార్డ్ కటింగ్ ప్రాసెస్. ఈ కార్డ్ కటింగ్ సంబంధించి అలాగే ఒక క్లాస్ కూడా చేస్తున్నారని తెలిసింది, అది ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? కార్డ్ కటింగ్ సంబంధించి అది వచ్చేసేసి నెక్స్ట్ వీక్ సాటర్డే సండే సెల్ఫ్ సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్ అని దాని పేరు. సో అందులో ఫస్ట్ డే కార్డ్ కటింగ్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ అలాగే మరొకటి ముఖ్యంగా మనీ మేనిఫెస్టేషన్ సంబంధించి చేయబోతున్నారని తెలిసింది, అది మనీ మేనిఫెస్టింగ్ కార్మిక్ బ్లాక్స్ అండి. మనము ఎన్ని తిరిగినా విజన్ బోర్డ్ రాసిన విజన్ బోర్డ్లో బొమ్మలన్నీ వేసుకున్నాం, డబ్బునన్నీ ఇమేజెస్ పెట్టుకున్నాం, ఇలా అన్నీ పెట్టినా కూడా ఏ తేడా రావట్లేదు మనీలో. అరే ఇన్ని పెడుతున్నాను, ఇన్ని విజువలైజేషన్ చేస్తున్నాను, ఈరోజు ఎఫర్మేషన్స్ రాస్తున్నాను, వైబ్రేషనల్ అలైన్మెంట్ అవుతుంది, అయినా నేను అనుకున్న డబ్బుని నేను మేనిఫెస్ట్ చేయలేకపోతున్నాను, ఏమవుతుంది లైఫ్లో? ఇలా అని 1 year 2 year నువ్వు 2 months చేస్తున్నావు, 3 months చేస్తున్నావు, 6 months చేస్తున్నావు, కరెక్ట్గా 90 రోజులు నీకు మేనిఫెస్ట్ అవ్వాల్సిందే. ఏ సంకల్పమైనా డబ్బు విషయం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, కానీ 90 రోజులు నువ్వు మేనిఫెస్ట్ చేయలేకపోతున్నావు అంటే అది కార్మిక్ బ్లాక్ ఎక్కడో నీకు. సో ఈ కార్మిక్ బ్లాక్ వల్ల సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఎంత చేసినా డబ్బు, ఇంత సాధనలు చేసినా అక్కడ డబ్బు దగ్గర వాళ్ళు మేనిఫెస్ట్ చేయలేకపోవడం, ఇది అన్కాన్షియస్ బ్లాక్స్, కార్మిక్ బ్లాక్స్ ఉంటాయి. అవి పాస్ట్ జన్మలోనే రావచ్చు, ఈ జన్మలో నీకు తెలియకుండా అన్కాన్షియస్ బ్లాక్స్ క్రియేట్ అయిపోవచ్చు. సో వాటికి ఒక హీలింగ్ ప్రాసెస్ ఉంది, అది 2 days ఉంటుంది. అది వెనస్డే, థర్స్డే ఈవినింగ్స్ ఉంటాయి, మార్నింగ్ ఉండదు. ఎందుకంటే మార్నింగ్ క్లాసెస్ అన్నీ థీటా ప్రోగ్రామింగ్ క్లాసెస్, ఈవినింగ్ క్లాసెస్ బ్లాక్స్ క్లియరెన్స్, కార్మిక్ బ్లాక్స్ క్లియరెన్స్. సో వెనస్డే అండ్ థర్స్డే ఈవినింగ్ 7:30 to 9 ఉంటుందండి. 2 days ప్రోగ్రామ్. వండర్ఫుల్ ప్రోగ్రామ్స్, తప్పకుండా ఇది ఎక్కువ మంది రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.